వెళ్ళిపోదాం అండి. సార్ మీరు బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారా? ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ ఉందా అంటే ఇది చూస్తే అంతా కూడా మూఢనమ్మకాలు ఇట్లా దీని మీద ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రైలర్ చూసాము. సో మీరు ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ కానీ ఉందా? నాకు యాక్చువల్లీ ఈ జాన్రాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలే వినేవాడిని అండి. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలు వినేవాడిని. నాకు ఈ జానర్లో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన 2 days అది తెలియకుండా జరిగింది. ఫస్ట్ టైం జరిగింది, ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే. ఓజా బోర్డు అని ఉంటుంది కదా, ఇది మాకు తెలియక అసలు ఇదేంటని మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడంలో టీచర్ చూసి 3 పిల్లల్ని సస్పెండ్ చేశారు. రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో, నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా చాలా పెద్ద మ్యాటర్. అంటే సస్పెండ్ అయిపోయాడా ఈడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ మాట. సో దానివల్ల చాలా బాధలు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి. సో యా. సందీప్ గారు అండి, క్వశ్చన్ కాదు, మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. Thank you అండి. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, బట్ ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు. హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పాను, థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్, ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాలు చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యంగా ఉన్నంత వరకు ఇవాళ లేదా 6 నెలలు లేదా సంవత్సరం తప్పకుండా అనుకునేది సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు